సజీవ చరిత్ర అనే ఒక పుస్తక ఆవిష్కరణకు సంబంధించి చంద్రబాబు నాయుడు మీద ఆవిడ చేసిన వ్యాఖ్యలపై ఏ విధంగా రియాక్ట్ అవుతారు అసలు? ఇప్పుడు ఆవిడ 100 వ్యాఖ్యలు చేసినా సరే, యువతల మనిషి ఒక్క వ్యాఖ్య కూడా చేయట్లా. అందుకనే ఆవిడ బతికిపోయిందనుకోవడమే. మరి ఏ రకంగా అయితే మామకు వెన్నుపోటు పొడిచావని నువ్వు మాట్లాడుతున్నావు. నిన్నసలు ఏ రకంగా అయితే ఇంట్లో సొమ్ము మరి ఎన్టీఆర్ గారు చనిపోయుంటే నైట్‌కి రైట్ ఎన్ని చోట్లకి ఎన్ని పోయినియో, ఎంతమంది నీకు తిరిగిచ్చారో, ఎంతమంది తిరిగి లేదో, పెద్ద నోట్లు తీసుకొని చిన్న నోట్లు ఇచ్చారని చెప్పి రకరకాల వ్యాఖ్యలుండాయి. మరి వెన్నుపోటు పొడిచాడంటే ఆయనకు ఆ వెన్నుపోటుకి కారణం ఏంటంటే నువ్వు దుష్ట చతుష్టయంలాగా ఒక చతుష్టయాన్ని తయారు చేసి, మరి అప్పట్లో గూడా ఎన్టీఆర్ గారు భ్రష్టు పట్టిపోవడానికి కారణం ఏంటంటే, నా తల్లి, నువ్వు మహాతల్లి, నీవే రకంగా అయితే అడుగుపెట్టావో, ఆ రకంగా అడుగుపెట్టిన దగ్గర నుంచే ఆయన భ్రష్టు పట్టిపోయాడు. అంతకుముందు మా యుగ పురుషుడని చెప్పేసి ప్రజలు ఏ రకంగా అయితే ఉన్నాడో, ఆ యుగ పురుషులు లానే ఉండాడు. మరి నువ్వు మాత్రం వీరగంధం సుబ్బారావుకి మాత్రం డ్రైవర్స్ ఇయ్యకుండా ఎట్టయితే పోయి అక్కడ చేశావో, ఆ మాట ఏ రోజు నోటా పళ్ళా ఎత్తదు. మరి నేను డైవర్స్ ఇయ్యలేదు, మరి అక్కడికెళ్ళాను, మరి ఆయనకు అన్యాయం చేశాను, నువ్వు మరి సొంత భర్తకే వెన్నుపోటు పొడిచి మరి ఎవరినో తగులుకొని పోయావుగా, మరి నిన్నెవరు అవమానించకూడదా? అంతే. ఇవాళ అప్పుడు మాట్లాడేది నా మనవడా అనేది. నీకు లీగల్‌గా నీకు మరి ఆయన చేసుకున్న ఇది లేదు. మరి ఈయనకు విడాకులు ఇలా, ఆయన చేసుకున్నా చెల్లదు అని ఒక రూల్ అయితే ఉంది. మరి తర్వాత ఇప్పుడు మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి నా కొడుకు లాంటోడు అని అంది. మరి ఏ మహనీయుడైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడ్డ పార్టీయే తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ నుంచి పుట్టినదే వైఎస్ఆర్‌సీపీ పార్టీ. మరి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు నా కన్న కొడుకు, నా కొడుకు లాంటోడికి అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుందని మాట్లాడావు. నువ్వు నిజమైన వెన్నుపోటు పొడుతుంది ఎవరంటే నువ్వే. ఎందుకంటే కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఏర్పడిన దానికి ఆ మహనీయుడిని నువ్వు వాళ్ళల్లో కలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఏ రకంగా ఎప్పుడైతే మరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి యూనివర్సిటీ పెడితే దాన్ని తీసేసి వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పేరు మారుతున్నప్పుడు నువ్వు ఎక్కడ నక్కుండావమ్మా? మరి ఏ రకంగా అయితే ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడుండావు? ఇవాళ పాపం ఎన్టీఆర్ చరిత్ర రాస్తానికంట వీళ్ళకంత అర్హత లేదంట. ఎవరికి అర్హత లేదు, ఎవరికి అర్హత ఉందో, ఎవరి వలన ఎవరు ఆగమయ్యారో ప్రజలందరూ చూస్తున్నారు. అట్లా చూస్తున్నారు కాబట్టే ఇవాళ ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని మరి ఈ రకంగా నిలబడి ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది ఉండారు అంటే కారణం ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ మనుగడ అనమాట. ఏ రకంగా అయితే పార్టీ నువ్వు ఎప్పుడైతే అడుగు పెట్టావో అప్పుడే పార్టీ భూస్థాపితం అయిపోయే పరిస్థితుల్లో మరి చంద్రబాబు గారు ఆ పార్టీ పగ్గాలు అందుకొని ఈ రకంగా తెలుగుదేశాన్ని నిలబెట్టి తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అనేది నిలబెట్టాడు కాబట్టే ఇవాళ ఈ రకంగా మాట్లాడుతున్నావు. నిన్ను ఎన్ని మాటలు మాట్లాడినా నీకు ఎదురు మాట్లాడేవాళ్ళు లేరని, ఏదైనా మేము మా బోటోళ్ళ మీద ఎదురు మాట్లాడి ఏదైనా మిస్ వర్డ్ మాట్లాడామంటే మాత్రం మమ్మల్ని ఊరుకోరని చెప్పేసి ఈ ప్రభుత్వం మరి ఈ తెలుగుదేశం పార్టీ మాకు ఒక చిత్తశుద్ధి నేర్పింది. అందుకని చెప్పి ఎక్కువ మేము మాట్లాడలేకపోతున్నాం. అమ్మ, నీ చరిత్ర చాలా మందికి తెలుసు, చాలా రకాలుగా ఉండారు. నీ హయాంలో ఎవరిని ఆకట్టావో, మరి ఎక్కడ ఇదంతా ధనాన్ని అంతా ఎక్కడ దాచావో, మరి ఏ రకంగా చేశావో చూసావు. మరి నువ్వే రకంగా అయితే అక్రమంగా ఆయన చనిపోగానే బయటికి నిధులు తరలిచ్చావో, అదే రకంగా ఎవరు తీసుకున్నాయి వాళ్ళు తీసుకొని నీకెంతో కొద్దో గొప్ప ముట్ట చెప్పారని చెప్పి అప్పటి నుంచి ఆ ప్రెస్టేషన్ తట్టుకోలేకపోతున్నావు. అది కూడా చంద్రబాబే చేశాడని చెప్పేసి చంద్రబాబు మీద దుమ్మెత్తిపోతున్నావు. అంటే ఇప్పటికి కూడా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు వెన్నుపోటు మీద, చంద్రబాబు చేసిన మోసం, చంద్రబాబు చేసిన ద్రోహం మీద కూడా పుస్తకం రాస్తే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ మాట్లాడేది ఏంటంటే 84 నుంచి కాదు రాయాల్సింది, 94 నుంచి రాయమని చెప్పి అడుగుతుంది. నిజంగానే 94 కాదు, నువ్వు ఎప్పుడైతే ఆయన జీవితంలోకి అడుగు పెట్టావో అప్పటి నుంచి రాస్తే బాగుంటుంది. ముందు నీ చరిత్ర తీసుకొని నువ్వు ఆయన్ని ఎట్లా కుటుంబానికి దూరం చేసావా, నీ మూలాన్ని ఎట్లా అయ్యారని చెప్పేసి, మరి కూతుళ్ళకి ఎట్ట చేసావా, మరి నువ్వు ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు గారితో పాటు నువ్వు నివాసం ఉండి ఇల్లు కూడా చిన్న కూతురుది ఉమా గారిది. అట్లా ఉంటా కూడా ఆయన దగ్గర ఇచ్చేసి కూడా ఆయన ఆస్తులను ఏ రకంగా కబ్జాలు చేశావో, మరి ఎట్ట చేసావో ఇవన్నీ గనక చరిత్ర రాస్తే నీ పుస్తకానికి హైలైట్ అన్నమాట. అదేదన్నా ఉంటే ఆ చరిత్ర నీ ద్వారా అది రాయించుదామమ్మా. తర్వాత వీళ్ళది రాయించదు కానీ వెన్నుపోటు అనే దానికి, వెన్నుపోటు అయితే ఎప్పుడో తెలుగుదేశం సజీవ సమాధి అయ్యేది. ఇవాళ రోజు వరకు కూడా తెలుగుదేశం అనేది అది తెలుగు రాష్ట్రాలు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని చెప్పేసి ఒక నానుడైతే ఉంది. ఆ నానుడు మాత్రం నిజం చేయటానికి తండ్రి కొడుకులు ఇద్దరు పూనుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళని కూడా కొంతమంది వాళ్ళ కుటుంబంలో కూడా చీలికలు తేవాలని జూనియర్ ఎన్టీఆర్ని నా మనవడు అంటుంది. వీళ్ళనే వెన్నుపోటు, వాడు వీడు అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ సంస్కారం, సభ్యతా సంస్కారం ఏందో చూశారు జనం.
అందుకని చెప్పేసి నువ్వు ఒక వేస్ట్ ఫెలో కింద కట్టేసి నిన్నెవడు పట్టించుకునే స్థితిలో అయితే లేడు. అంటే ప్రాణం పోయేంత వరకు కూడా చంద్రబాబు నాయుడిని అలాగే అతని కొడుకు లోకేష్ని నేను ప్రశ్నిస్తూనే ఉంటాను, వాళ్ళు చేసే మోసాలన్నింటిని కూడా నేను బయట పెడుతూనే ఉంటాను అని చెప్పేసి మాట్లాడుతుంది ఆవిడ. మరి పాపం ఇప్పుడైతే సరే నీకేదన్నా ఆంక్షలు ఉంటే ఉండొచ్చేమో. గత 5 సంవత్సరాల్లో మరి ఎన్ని బయటికి తీసుకురావాలో, సాక్ష్యాధారాలతో ఎన్ని బయట పెట్టాలో మరి పెట్టలేదే. ఎప్పుడు ఒక మాట అయితే మాట్లాడుతుంది, నేను పెడతా అంటే ఏదో సామెత ఉండట్టుంది. నేను లేస్తే మనిషిని కాదు అంటే ఆమె లేచేది లేదు, ఆమె చూయించే ప్రతాపం లేదన్నట్టు నువ్వు ఓరిక నా మాటలు రూమర్లు మాత్రమే చెబుతున్నావు. మరి ఇన్నాళ్ళ నుంచి నేను ప్రశ్నిస్తూనే ఉంటా అంటే నువ్వు పలానప్పుడు ఇట్ట చేసావు, నా దగ్గర ఇక సాక్ష్యాధారాలను నన్ను అడగకపోయావా? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నావు, దానికి సమాధానం ఎక్కడ దొరకట్లా. ఎందుకంటే ఇది నిజం కాదు కాబట్టి. అందుకని చెప్పి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తారు. ఎందుకంటే మేము కూడా నువ్వు మాట్లాడినట్టు వాడు వీడు అని మిస్ వర్డ్స్ మాట్లాడచ్చు, అది ఇదని కూడా మాట్లాడచ్చు. కానీ ఆ సంస్కారం మాది కాదు. నీ కుచన్ సంస్కారానికి మరి పాపం పోయిన వైసీపీ హయాంలో తెలుగు అకాడమీకి నిన్ను ప్రెసిడెంట్ చేస్తే నువ్వు ఎంత మాత్రం తెలుగు ప్రజలకు అన్యాయం చేసావు కూడా చూశారు జనం. మరి పృథ్వీ గారికి కానీ లేకపోతే పోసాని గారికి కానీ పదవులు ఇచ్చి వాళ్ళ ప్రవర్తనలు ఏంటో కూడా బయటపడ్డాయి. అందుకని అట్లాంటి సంస్కృతి సంస్కారాలు ఇక్కడ లేవు, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో లేవు. అందుకని చెప్పి నీ పప్పులు పారటం లేదని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు మాత్రం తగిన సమాధానం ప్రజలే చెబుతారు. ఎప్పుడో మరి మేము అనకూడదులే కానీ ఆమె పర్సనల్ విషయాల్లో మేము జోక్యం చేసుకోకూడదని మేము నోరెప్పట్లేదమ్మా. మేము కూడా నోరెప్పితే మేము కూడా మనుషులం కాదు. ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి నిన్నటి నుంచి కూడా. ఎలా ఉన్నాయండి శాసన మండలి కానీ దీనికి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయి? మండలి అనేది ఎట్లా ఉందంటే పోయిన అసెంబ్లీలో మరి వైసీపీ గవర్నమెంట్లో ఎట్టుందో అట్టుంది మండలి. మరి అసెంబ్లీ ఎట్టుందంటే డీసెంట్గా ఇవాళ మనం ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండ 3 పార్టీలు కూడా స్వతంత్రంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెల్లడి చేయొచ్చు. మరి మీరు ఇది చేశారు ఇది చెయ్యలేదని చెప్పి కూటమిగా ఉండ వేళల్లోనే మీరు చేశారు చేయలేదని గళం ఎత్తి చూయించుకొని ఒకళ్ళకొకళ్ళు ఎత్తి చూయించుతున్నారు. అట్లా ఉండాలి అసెంబ్లీ అంటే. కానీ చిల్లర రాజకీయాలు చేసి మరి ఆహాహా ఓహోహో ఎవరన్నా పక్కన వాళ్ళని తిట్టంగానే ఆహాహా ఓహో అని అందరూ బల్లలు జరగటము, ఈ సంస్కృతి అక్కడ కనపడతల్లా. చాలా డీసెంట్గా జరిగిపోతుంది. మరి ఇవాళ నేను బొత్స సత్యనారాయణ గారు పాపం ఏదో కాకపోతే నేను కూడా ఉండాను వైసీపీ పార్టీ తరఫున ఆవేశాలు చూయించాడు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే సీనియర్ నాయకుడు అయి ఉండి కూడా నువ్వు వేస్ట్గా అయిపోయావంటే కారణం ఏంటంటే వైసీపీలో ఉండటాన. అందుకని చెప్పి ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి ఇంత క్రితం రోజుల్లో ఇదే మండలిని రద్దు చేస్తానన్నావు. మరి 60 లక్షలు ఖర్చు అవుతుంది, నేను ఇదే మండలిని రద్దు చేస్తానన్నావు. మరి ఆ మండలే ఇవాళ నీకు ఉపయోగపడింది. అది ఒక్కటి తెలుసుకుంటే బాగుంటుంది.